మ్యామ్, బీయింగ్ ఏ సైకాలజిస్ట్ యూ మైట్ హ్యావ్ డీల్ సో మెనీ చిల్డ్రన్. అందులో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న చిల్డ్రన్ని అండ్ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న చిల్డ్రన్ని మీరు అసలు ఎలా ఫేస్ చేశారు? అరే ఏంటి పిల్లలు మరీ ఇట్లున్నారు అని అనిపించిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? డే ఇన్ అండ్ డే అవుట్ పిల్లలతో మాట్లాడినప్పుడు రకరకాల పిల్లలు వస్తుంటారమ్మా. ఇన్ఫీరియారిటీతో బాధపడుతున్న పిల్లలు వస్తారు, సుపీరియారిటీతో బాధపడుతున్న పిల్లలు వస్తారు. అబ్బా ఏంటి ఇట్లా తయారవుతారు. డే ఇన్ అండ్ డే అవుట్ నేను అనుకునేది ఏంటి పిల్లలు ఏమవుతున్నారు రోజు రోజుకి, అసలు వీళ్ళని అంచనా వేయడం మా అలాంటి వాళ్ళ వల్ల అవ్వట్లేదు, ఇలా ఉంది అని అనుకునే లోపు రేపు ఇంకో కొత్త కేసు వస్తుంది. ఏంటి ఇట్లా కూడా అయిపోతుందా అన్న ఫీలింగ్ ఎవ్రీ డే. అంటే కంపేర్ చేసుకుంటుంటే ఏంటి పిల్లల్నేనా మనం డీల్ చేస్తుంది అన్న ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు తెలిసిన సర్కిల్లో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి వయసు సుమారుగా 8 to 12 మధ్యలో ఉంటుందన్నమాట. సో వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఆ అబ్బాయి గురించి. నాకు జస్ట్ క్యాజువల్గా ఒక ఫ్రెండ్లీ విజిట్ వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి గురించి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు, మా వాడ చెండ శాసనుడు, వాడు ఎవరు చెప్పింది వినేది లేదు, వాడు అనుకున్నది కావాల్సింది అంతే, వాడు ఇప్పుడు ఇది కావాలనుకున్నాడు అయిపోవాలి అంతే. వాడు చాలా మెచ్యూర్డ్ అండి, వాళ్ళ ఆలోచనలు చాలా మెచ్యూర్డ్గా ఉంటాయి. మా అబ్బాయి ఆలోచనలు అసలు మన అంచనాలకు అందవు. వాడు ఏంటి మరి అది కాదమ్మా, ఓ పని చేస్తే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకుని తింటాం కదా, వాడు 50 రూపాయలు పెడితే ఇన్నే ఇస్తాడు కదా, ఓ పని చేసుకుని బ్యాగ్ తెచ్చుకుని మనమే చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఇంట్లో? బాగుంటుంది. తీసుకుని రా, ఒక బ్యాగ్ తీసుకొచ్చేసి నాకు ఫ్రై చేసి పెట్టు, ఎందుకంటే నాకు ఇన్ని తింటే సరిపోవు, నేను ఇన్ని తినాలంటే బయట మార్కెట్ డబ్బులు చాలా అవుతాయి కదా, నువ్వు తీసుకొచ్చి ఇంట్లో చేసే. దిస్ ఇస్ వాట్ మదర్ ఇస్ టెలింగ్ మీ. వాడు ఇట్లా అనలైజ్ చేస్తాడు పరిస్థితుల్ని. వాడు అసలు బయట ఫుడ్ తినడు. ఏదైనా వాడు ఎక్కడికి పోయినా కానీ ఇంట్లోంచి నేను ఫుడ్ తీసుకోవాల్సిందే తప్ప వాడు అసలు బయట ఏ ఫుడ్ కూడా ముట్టుకోడు. దిస్ ఇస్ వాట్ షీ టెల్. నాకు బయటకు వెళ్ళాలంటే కష్టం అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. వెరీ గుడ్. అంటే మామూలుగా విన్నవాళ్ళు ఏమనుకుంటారు, అరే మంచిదే కదా వీడు జంక్ తినడు, అసలు బయట ఫుడ్ తినడు, అదృష్టం, అసలు ఇవాళ రేపు పిల్లలు బయట పోతే బయట తింటామని అనుకుంటారు. మరి దీంట్లో నేను చెప్తా, ఆ అబ్బాయి బయటకు వెళ్తే తినడు అంటే బంధువుల ఇంటికి వెళ్ళినా తినడు, ఫంక్షన్కి వెళ్ళినా తినడు, పెళ్ళికి వెళ్ళినా తినడు, ఎక్కడికి వెళ్ళినా కానీ బయట తినడు, ఇంట్లో వండి పెట్టాల్సిందే. నేను తిన్నాను అంతే. ఇట్స్ నాట్ నీట్, ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ హైజెనిక్. అంటే 10 సంవత్సరాల పిల్లోడప్పుడు మనకి ఇది నార్మల్గా కనిపిస్తుంది. మళ్ళీ అబ్బాయి అంటాడు, నేను తినను, నాకు నచ్చదు, ఐ డోంట్ లైక్. ఓకే అవును, నేను ఏదన్నా అనుకున్నాను, ఏమైంది మనకు డబ్బులు లేవా? దిస్ ఇస్ వాట్ ఈస్. ఏంట్రా నువ్వు అడగంగానే ఎందుకు అయిపోవాలరా అన్ని, డబ్బులు లేవా? అయినా నేను సేవ్ చేస్తున్నా కదా, నేను బయట ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే నాకు 400 అయ్యేటి, ఇప్పుడు నేను ఇంట్లో తిన్నందువల్ల 400 సేవ్ అవుతున్నాయి కదా, అవి పెట్టి కొనాలా? ఎందుకు కొనరు? మీకు డబ్బులు లేవా మన దగ్గర? సో దిస్ యాటిట్యూడ్ ఎట్లా డెవలప్ అయింది అంటారు పిల్లల లోపల? యాటిట్యూడ్ జెనెటిక్ గానో లేకపోతే వాళ్ళ బిహేవియర్, ఇంటర్నల్గా వచ్చే బిహేవియర్ ఏదైతే న్యాచురల్గా వచ్చేది వస్తుంది కొంచెం, ఎట్లా డెవలప్ అవుతుంది అంటారు ఇట్లాంటి బిహేవియర్ పిల్లల లోపల? పేరెంటల్ గైడెన్స్. ఇప్పుడు నేనున్నాను, నేను అన్నదే అయిపోవాలి అని నా కూతురు అనింది అనుకోండి, ఒక్కసారి చేస్తా, రెండోసారి చంపి ఒక్కటిస్తా. అండ్ కొట్టడం అంటే నాట్ హార్డ్ కొట్టడం, బట్ గివ్ దెమ్ అ కరెక్షన్ దట్ నువ్వు అన్న ప్రతిదీ జరగదు. యూ మైట్ బి ద ఓన్లీ చైల్డ్, కానీ నువ్వు అన్న ప్రతిదీ జరగదు. థింగ్స్ షుడ్ నాట్ బి గ్రాంటెడ్, థింగ్స్ షుడ్ నాట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అండ్ యు ఆర్ నాట్ మై ఓన్లీ ప్రయారిటీ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు మై డాటర్ వాంట్స్ టు గో టు హోలీ పార్టీ విత్ ఫ్రెండ్స్. గుడ్, వండర్ఫుల్, గో ఎంజాయ్, బట్ యూ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ మీ వెన్ ఐఎమ్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్. చాలా మంది పిల్లలు వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే, యాజ్ కిడ్స్ మేము ఏదైనా చేస్తాం, యాజ్ అ పేరెంట్ మీరు ఏం చేయకూడదు మేము లేకుండా. మేము ఆ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళొచ్చు, మీరు మాత్రం మేము లేకుండా సినిమాకి వెళ్ళకూడదు, రెస్టారెంట్కి వెళ్ళకూడదు. యువర్ లైఫ్ షుడ్ రివాల్వ్ అరౌండ్ అస్ ఓన్లీ. మా కోసం కాకపోతే ఎవరి కోసం? ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం అదే, ఎంటైటిల్మెంట్. మా కోసం కాకపోతే ఎవరి కోసం? ఇదంతా మా కోసమే కదా మీరు సంపాదించేది. ఎవరు చెప్పారండి పిల్లలకి వాళ్ళ కోసం సంపాదిస్తున్నామని? నా ఇష్టం, నా సంపాదన, చించి పోగులు పెట్టి మంటేసుకుంటా, నా ఇష్టం అది. వై దిస్ ఎంటైటిల్మెంట్ టు చిల్డ్రన్? ఈ ఎంటైటిల్మెంట్ చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంది అనమాట.
ఇదంతా మా కోసమే కదా, మీకోసం కాదమ్మా. పేరెంట్స్ అంటే మన పేరెంట్సే మనం వాళ్ళకి అది అలవాటు చేస్తున్నాం. చాలా మంది పిల్లలు వాళ్ళ కోసం కాకపోతే ఎవరి కోసం? ఎంతమంది పేరెంట్స్ని చూస్తానండి నేను, వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కోరికలు ఇవన్నిటి చంపుకొని పిల్లల కోసం అని చెప్పి రూపాయి మూట కట్టి బిల్డింగ్లు, ఆస్తులు. అంటే నా కొడుకు పెద్ద అయ్యేసరికి, నా కూతురు పెద్ద అయ్యేసరికి వాళ్ళకి నాలాంటి కష్టాలు రాకూడదు. కూర్చున్న చోట వాడికి ₹1,00,000 కిరాయి రావాలా, 2 లక్షల కిరాయిలు రావాలా, మొత్తం ప్రాపర్టీస్ బిల్డ్ చేసి పెడ, వాడు కష్టపడకూడదు. ఆటోమేటిక్గా పిల్లలకి ఏమవుతుంది? ఎంటైటిల్మెంట్. నాకే కదా ఇదంతా, నిజంగానే కష్టపడినోడు అయిపోతాడు. నిజంగానే కష్టం, నాకేం అవసరం కష్టపడ్డా ఉండ. దెర్ ఆర్ సో మెనీ చిల్డ్రన్ లైక్ దట్ టుడే. ఐఎమ్ జస్ట్, నీ పర్లే, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఫర్ మీ. నేను కానీ జస్ట్ అట్లా చూసుకుంటే చాలు. అండ్ ఇటువంటి యాటిట్యూడ్ వాళ్ళలోని క్రియేటివిటీని, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, వాటన్నిటిని దెబ్బతీస్తుంది. దే బికమ్ వెరీ క్వైట్ అండ్ క్యాజువల్ ఇన్ లైఫ్. కాలేజీలో టీచర్లు చెప్పినవి వినరు. ద అదర్ డే ఐ సా రీల్. క్లాస్లో టీచర్ లెసన్ చెప్తుంది, ఈ పిల్లలు వెనకాల డాన్సులు చేస్తున్నారు. టీచర్ కనిపించాడు, టీచర్ ఏం చేయలేకపోతుంది. ఇట్స్ అ గవర్నమెంట్ స్కూల్. ఏం చేయాలి చెప్పండి? ఆ టీచర్ పరిస్థితి ఎట్లాగూ ఉంటుంది. ఏమనడానికి లేదు, గట్టిగా అరవడానికి లేదు, కోప్పడ్డానికి లేదు, తిట్టడానికి లేదు, కొట్టడానికి అసలే లేదు. మంచిగా చెప్తే వీళ్ళు వింటారా? ఏమీ చెయ్యలేరు టీచర్స్. అంటే దాన్ని ఎవరో వీడియో తీశారు, పెట్టారు, పరిస్థితులు చూడండి అని. చూసి ఏం చేయాలండి? పిల్లల యాటిట్యూడ్ని పాడు చేస్తుంది మనమే కదా. పరిస్థితి చూసి ఇప్పుడు టీచర్ని చూసి జాలిపడాలా? అంటే వాళ్ళ అసహాయతను చూసి జాలిపడాలా? లేకపోతే పిల్లల బరిదగించిన తనాన్ని చూసి బాధపడాలా? వాళ్ళని అట్లా చేసింది ఎవరు? పేరెంట్స్ కదా, మనమే కదా. పిల్లల యాటిట్యూడ్ అట్లా ఎట్లా మారిందంటే, ఒక గురువుకి గౌరవం ఇయ్యలేనంతగా ఎలా మారిపోయింది యాటిట్యూడ్. క్లాస్లో టీచర్ ఉంటే కాస్త రెస్పెక్ట్ కూడా ఇయ్యలేని సిచ్యువేషన్లోకి పిల్లలు ఎట్లా వచ్చారు? ఎందుకంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్. మాకు ఇదంతా అవసరం లేదురా, మేము ఫేస్బుక్లో రీల్స్ చేసుకుని కూడా బతుకుతాం. ఈ టీచర్లు ఏంటి మాకు చెప్పేది? దిస్ ఇస్ వాట్ ఈజ్ అ కరెంట్ జనరేషన్. అంత ఈ టీచర్లే చదువుకోగలిగిన కెపాసిటీ ఉంటే వాళ్ళు ఎందుకు వచ్చి స్కూళ్ళలో పాఠాలు చెప్తారు? ఇఫ్ దే వేర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ బెటర్ థింగ్స్, వాళ్ళు బాగా సంపాదించుకుంటుండే కదా. స్కూల్లో టీచర్ ఎందుకు అయ్యారు? అంటే అటువంటి యాటిట్యూడ్స్ ఉన్నాయి వాళ్ళ పిల్లలకి. వెన్ యూ సీ దిస్ యాటిట్యూడ్, నాకు నిజంగానే భయం వేస్తుంది. వాట్ విల్ దీస్ చిల్డ్రన్ డూ ఇన్ ఫ్యూచర్? ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ పక్కకు పెట్టండి కొద్దిసేపు. పిల్లలు ఇటువంటి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్, క్యాజువల్ యాటిట్యూడ్, ఎట్లాగొకట్లా అయిపోతుందిలే ప్రతి ఒక్కటి. కూల్గా ఉండడం వేరు, ప్రతిదాన్ని క్యాజువల్గా తీసుకోవడం వేరు. దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అయిపోతుంది లేరా ఎట్లాగో ఒకట్లా. ఇజంట్ ఇట్? ఆఫ్టర్ ఆల్ 10,000, దిస్ ఇస్ అ స్టేట్మెంట్. ఏముంది, మేము స్విగ్గీలో డెలివరీలు చేసుకుంటాం. ఇది కరెంట్ జనరేషన్స్ యాటిట్యూడ్. చాలామంది వస్తారు నా దగ్గరికి పిల్లల్ని తీసుకొని, చిన్న పిల్లలు కూడా తీసుకొని వస్తారు, టీనేజర్స్ని తీసుకొని వస్తారు. మేజర్ కంప్లైంట్ ఏమొస్తుంది ఈ మధ్యన? వీడు ఎక్కువగా రీల్స్ చేస్తున్నాడు, యూట్యూబ్కి అడిక్ట్ అయిపోయాడు. ఏం చేస్తాడు యూట్యూబ్లో? యూట్యూబ్ వీడియోలు చూస్తాడు, యూట్యూబ్ వీడియోలు చేస్తాడు. మరి ఏం చేస్తాడు? ఏది పడితే అది చేస్తాడు. అండ్ అరే ఏంట్రా నువ్వు యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేస్తున్నావు? ఏంటి నువ్వు దేనికి? మేడం, నేను ఏది చేస్తే అది చూస్తారు మేడం. అంటే ఏది చూస్తే చేస్తా. చిన్న పిల్లోడండి, 15 years వాడు యూట్యూబ్ ఛానల్లో దాదాపు 1,00,000-2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాడికి. వాడు ఏం చేస్తాడు యూట్యూబ్ ఛానల్ అంటే ఎదవేషాలు వేస్తాడు అంతే. వాడు యూట్యూబ్ ఛానల్ ఒక 2 శాంపుల్ వీడియోస్ చూసాను నేను. ఒక ట్రాన్సిస్టర్, ఒక రేడియో ఉంటుంది కదా ట్రాన్సిస్టర్, ఓల్డ్ ట్రాన్సిస్టర్, దాన్ని విప్పడం ఎలాగా మొత్తం మళ్ళీ ఏం చేయలేకుండా, అది ఏం వీడియో అది? వాడు ఒక ట్రాన్సిస్టర్ని మొత్తం పాటలు విడదీసి చూడండి ఎంత బాగా అది ఒక వీడియో అంట. దానికి జనాలు లైకులు. వాడికి ఏంటి అదే గొప్ప పని అన్నట్టు వాడి ఫీలింగ్. అంటే ఇట్లా పనికి మాలని అట్లా వెళ్తాడు, గోడ మీద ఎక్కి డ్యాన్స్ చేస్తాడు, అదొక వీడియో. చూసిన వాళ్ళు లైక్ కొడుతున్నారే తప్ప ఆ గోడ నుంచి వాడు జారి కింద పడితే ఓకే, గోడ వెడల్పుగా ఉంది, అతను వీడియోస్ చేస్తున్నాడు, ఆ వీడియోస్ ఎవరు తీస్తున్నారు? మరి ఎవరో తీస్తారు. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు. ఎవరో వాడు తీస్తాడు, తలకు మాసినోడు.
ఏంటి గోడ మీద డాన్స్లు ఏంటారా, గోడ మీద డాన్స్ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే వాడు అంటాడు, మేడం ఇది కాంపౌండ్ వాళ్ళే మేడం, ఓన్లీ 5 feet హైట్ ఉంటుంది, 5 feet అయినా సరే నీ కర్మ బాగాలేకపోతే 5 ముక్కలు అవుతుంది కాలు కింద పడ్డప్పుడు, అంతే కదా, నీ కర్మ బాగాలేకపోతే 5 feet వాళ్ళ మించి పడ్డా 5 ముక్కలు అవుతుంది కాలు. హూ నోస్. పేరెంట్స్ చెప్తే వినరు, మీకేం తెలియదు, మీరంతా పాత చింతకాయ పచ్చడీలు మీరు. దిస్ యాటిట్యూడ్ ఆఫ్ టేకింగ్ ఎవ్రీథింగ్ క్యాజువల్. ఎట్ ద సేమ్ టైం సేమ్ నంబర్లో పిల్లలు చాలా ఇన్ఫీరియర్గా కూడా ఉన్నారు. ఇదంతా సుపీరియారిటీ నేను చెప్పొచ్చింది. సేమ్ నంబర్లో ఇన్ఫీరియర్గా కూడా ఉన్నారు. ఏమీ చెయ్యలేక మానసికంగా బాధపడుతూ పేరెంటల్ యాటిట్యూడ్కి సకంబ్ అయిపోయి అసలు ఎవరిని ఫేస్ చేయలేక ఇన్ఫీరియారిటీ తర్వాత డిప్రెషన్, యాంగ్జైటీ ఇటువంటి వాటన్నిటిని ఫేస్ చేస్తున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. సో పిల్లలు అన్నది బేసిక్గా పిల్లల క్యారెక్టర్ మోల్డ్ అయ్యేది పేరెంట్స్ వల్లే. ఎఫెక్టివ్ పేరెంటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ టుడేస్ జనరేషన్. బీ అన్ ఎఫెక్టివ్ పేరెంట్, గివ్ దెమ్ టైమ్, టేక్ మొబైల్స్ అవే ఫ్రమ్ దెమ్. మొబైల్ బాల్యానికి ప్రధాన శత్రువు. టేక్ మై వర్డ్ ఫర్ గ్రాంటెడ్. మొబైల్ అనే ఇదేదైతే గ్యాడ్జెట్ ఉందో పెద్దవాళ్ళుగా మనకి డే టు డే లైఫ్ స్పెండ్ చేయడానికి అదొక చాలా ఇంపార్టెంట్ గ్యాడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు నేనే ఉన్నాను, నా బ్యాంక్ ట్రాన్సాక్షన్లు అందులోనే ఉంటాయి, నా డే టు డే బిగ్ బాస్కెట్, మళ్ళీ వచ్చేసి ఇన్స్టామార్ట్, ప్రతి ఒక్కటి. ఈవెన్ మా ఆఫీస్ మెసేజ్ రావాలన్నా వాట్సాప్లోనే వస్తుంది, ఏదైనా వాట్సాప్ చూడాల్సే వస్తుంటుంది. ఒప్పుకుంటాం, మనకి అవసరం. బట్ మనకు ఒక అవగాహన ఉంది, ఎంతసేపు వాడాలి ఎంతసేపు వాడకూడదు, ఐ నో వాట్ టు డూ, హౌ టు డూ. పిల్లలకి అది లేదు. బాల్యంలో వాళ్ళకి ప్రధాన శత్రువు మొబైల్ అనే ఈ గ్యాడ్జెట్. పిల్లలకి కీప్ ద మొబైల్ అవే. చాలా వరకు ప్రాబ్లమ్స్ మనం దూరం చేస్తాం, ఖచ్చితంగా దూరం చేస్తాం. మొబైల్ దూరం పోయిందంటే 90% ప్రాబ్లమ్స్ పిల్లల నుంచి దూరంగా పోతాయి. తర్వాత మనం కొంచెం టైం తీసుకుని ఎఫెక్టివ్గా వాళ్ళకి పేరెంటింగ్ మనం చేస్తే, వాళ్ళకి లైఫ్ మీద అవగాహన కల్పించి వాళ్ళకి పాజిటివ్గా మోటివేట్ చేసి వాళ్ళని బాగా చూసుకుంటే, మాలాంటి వాళ్ళు అవసరం రాదండి. మీరు అడిగారు మేడం ఎటువంటి కేసులు వస్తాయి మీకు, మాకు కేసులు రావు. పేరెంట్స్ అందరూ మంచి రోల్ తీసుకుని బాగా వాళ్ళని పెంచితే గనక మా కేసులే రావు, మనం చూడాల్సిన అవసరమే పడదు. అటువంటి సమాజాన్నే మెయిన్ కోరుకునేది యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఎందుకు అనంటే ఇవాళ పక్క వాళ్ళ పిల్లలు, రేపు మన పిల్లలు. ఇది సమాజం, ప్రతి ఒక్కటి అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. మొన్న విన్నాం మనం, విశాఖ పోర్ట్లో 25,000 kgs ఆఫ్ డ్రగ్స్ దొరికినాయి ఒక షిప్లో అని. అది ఓన్లీ వైజాగ్లోనే ఉంటుందా? ఉండదు కదా, హైదరాబాద్కి వస్తుంది. మన జగిత్యాల్లో కేసు వచ్చింది. ఒక అమ్మాయి అక్కడ ఒక ర్యాకెట్ ఉంది, అమ్మాయిలందరినీ డ్రగ్స్కి అలవాటు చేసేసి రేవ్ పార్టీస్కి తీసుకెళ్తున్నారు, చాక్లెట్ ఫామ్లో పెట్టి స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు, 12, 13, 14 సంవత్సరాల పిల్లలు. సో ప్రతి చోటుకి పాకుతుంది అది. అది ఢిల్లీయా లేకపోతే డిండిగల్లా, దానికి తేడా లేదండి. సమాజం ఒకటి గనక వచ్చింది అనుకోండి, ఒక పొలంలో ఒక పురుగు వస్తే ఎట్లయితే అన్ని చెట్లను కొట్టేస్తుందో, సమాజంలో ఏ ఒక్క దగ్గర ప్రాబ్లం స్టార్ట్ అయినా అందరినీ ఈక్వల్గా టచ్ చేస్తుంది. కాబట్టి పిల్లలకి ఫస్ట్ థ్రెషోల్డ్ పేరెంట్. సో యాజ్ అ పేరెంట్ మనం అలర్ట్గా ఉండి బాల్యం నుంచి వాళ్ళకి మొబైల్ అనే గ్యాజెట్ నుంచి దూరంగా పెట్టి వాళ్ళకి మంచి చెడు ఎథిక్స్, వాల్యూస్, నీతి, న్యాయం, ధర్మం వీటిని మనం బోధించినట్టయితే గనక మా లాంటి వాళ్ళు అవసరం పడదు. ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా పడదు. దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్.